నందమూరి బాలకృష్ణ త్వరగా కోలుకోవాలని నెల్లూరులో ప్రత్యేక ప్రార్థనలు నిర్వహించారు. మూలాపేట శివాలయంలో నుడా చైర్మన్ కోటమిరెడ్డి శ్రీనివాసులరెడ్డి ప్రత్యేక పూజలు నిర్వహించి ఆలయం చుట్టూ పొర్లు దండాలు పెట్టి బాలయ్య ఆరోగ్యం కోసం మొక్కుకున్నారు. ఈ కార్యక్రమానికి భారీగా బాలకృష్ణ అభిమానులు, టీడీపీ నేతలు హాజరయ్యారు. ఈ సందర్భంగా కోటమిరెడ్డి శ్రీనివాసులరెడ్డి మాట్లాడుతూ, కాకినాడ పోర్టులో ఫైట్ సీన్ చిత్రీకరణలో బాలకృష్ణ కాలికి గాయమైందని, ఇవాళ ఆసుపత్రిలో చిన్న ఆపరేషన్ జరుగుతుందని తెలిపారు. ఆపరేషన్ విజయవంతమై బాలకృష్ణ సంపూర్ణ ఆరోగ్యంతో తిరిగి రావాలని ఆకాంక్షించారు. బాలకృష్ణది వెన్నపూస లాంటి మనస్తత్వం కలిగిన వ్యక్తి అని, తాను పరామర్శ కోసం ఫోన్ చేస్తే కూడా తన యోగక్షేమాలనే అడిగేవారని చెప్పారు. సినిమాల్లోనే కాదు, నిజ జీవితంలోనూ ఆయన రియల్ హీరో అని, డూప్ లేకుండానే స్టంట్లు చేస్తారని కొనియాడారు. బసవతారకం క్యాన్సర్ ఆసుపత్రి ద్వారా చికిత్స పొందిన వేలాది మంది ఆశీస్సులు బాలకృష్ణకు ఉంటాయని, విజయవాడలో నిర్మిస్తున్న క్యాన్సర్ ఆసుపత్రి పనులు పూర్తి చేసి నిరుపేదలకు మరింత సేవలందించేలా ఆయన త్వరగా కోలుకోవాలని ప్రార్థించారు. ఓం నమః శివాయ. ఓం నమః శివాయ. ఓం నమః శివాయ. ఓం నమః శివాయ. బాలకృష్ణ గారి ఆరోగ్యం బాగుండాలి. బాలకృష్ణ గారి ఆరోగ్యం బాగుండాలి. ఓం నమః శివాయ. 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 బాగుండాలి బాలకృష్ణ గారి ఆరోగ్యం. బాగుండాలి బాగుండాలి బాలకృష్ణ గారి ఆరోగ్యం. త్వరగా కోలుకోవాలి కోలుకోవాలి బాలకృష్ణ గారి ఆరోగ్యం. ఓం నమః శివాయ. ఓం నమః శివాయ. బాగుండాలి బాలకృష్ణ గారి ఆరోగ్యం. బాగుండాలి బాలకృష్ణ గారి ఆరోగ్యం. బాగుండాలి బాలకృష్ణ గారి ఆరోగ్యం. శివాయ. ఓం నమః 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 శివాయ. బాగుండాలి బాగుండాలి బాలకృష్ణ గారి ఆరోగ్యం. బాగుండాలి బాగుండాలి. ఓం నమః శివాయ. ఓం నమః శివాయ. ఓం నమః శివాయ. ఓం నమః శివాయ. బాగుండాలి బాగుండాలి బాలకృష్ణ గారి ఆరోగ్యం. బాగుండాలి. ఓం నమః శివాయ. 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 ఓం నమః శివాయ.
కావున ఈ కార్యక్రమానికి నాయకత్వం వహించిన శ్రీ కోటమిరెడ్డి శ్రీనివాసరెడ్డి గారికి మా అందరి అభిమానులందరి తరఫున ధన్యవాదాలు. ఆ మూల స్తంభాన్ని ఆశీస్సులు జగనన్నకు కూడా ఉండాలని ప్రార్థిస్తున్నాం. అలాగే హిందూపురం ఎమ్మెల్యే ప్రాణానికి ప్రాణమైన కోటమిరెడ్డి శ్రీనివాస గారి స్నేహితులు ఇలాంటి పొల్లు దండాలతో ఈరోజు లెక్క చేయకుండా బాలకృష్ణ ఆరోగ్యం బాగుపడాలని కోరుకోవడం అందరికి కూడా చాలా సంతోషకరం. తండ్రిని మరిపించిన ఘనత ఆయనకుంది. ఆయన తొందరగా హాస్పిటల్లోంచి డిశ్చార్జ్ అయ్యి మళ్ళా ప్రజలకు చేరువయ్యి సినిమాల్లో మళ్ళా నటించాలని తొందరగా కోరుకుంటూ సెలవు తీసుకుంటాం. బాలకృష్ణ గారి యాక్సిడెంట్ వల్ల, చిన్న మైనర్ యాక్సిడెంట్ వల్ల ఈరోజు మన నుడా చైర్మన్ అయినటువంటి కోటమిరెడ్డి శ్రీనివాసరెడ్డి గారి ఆధ్వర్యంలో ఈరోజు మూలస్థానేశ్వర స్వామి వారి ఆశీస్సులతో ఈరోజు ఇక్కడ పొర్లు దండాలతో శ్రీనివాసరెడ్డి గారు ఆయన ఆరోగ్యం కుదుటపడాలని చెప్పి మనస్ఫూర్తిగా దేవుణ్ణి ప్రార్థించారు. మనస్ఫూర్తిగా కూడా ఇక్కడికి వచ్చిన ప్రతి ఒక్క భక్తులందరూ కూడా బాలకృష్ణ అభిమానులు అందరూ కూడా, అంటే ఇటువంటి కార్యక్రమాల్లో ముందుండే వ్యక్తి ఎవరు అంటే కోటమిరెడ్డి శ్రీనివాసరెడ్డి గారు. నిజంగా కూడా గర్వంగా కూడా చెప్పుకోవచ్చు. థ్యాంక్ యూ. అందరికీ నమస్కారం. ఈరోజు ఇంతమంది మహిళలు కానీ యువత కానీ నా దైవం, నేను దైవంగా భావించే నందమూరి బాలకృష్ణ ఆరోగ్యం బాగుండాలని ఆ దేవదేవుడు మహానుభావుడు మూలాపేట స్థానిక మూలస్వామి శివాలయానికి రావడం, ఆ శివాలయంలో చుట్టూరు పొర్లు దండాలు పెట్టడం, ఆ మహానుభావుడి ఆరోగ్యం కోల్పోవాలని ఇంతమంది ఆకాంక్షిస్తే నిజంగా ఆయన దైవ స్వరూపం కాక ఏమవుతాడు అని చెప్పి అడుగుతుంది. మొన్న కాకినాడలో ఒక పోర్ట్లో ఫైట్ సీన్, ఆయన మామూలుగా డూపులు కొప్పుకోడు. వద్దు సార్, డూపులు పెడతాం, మీరు వద్దు చేయొద్దు అంటే లేదు నేనే చేస్తాను అంటూ ఒక విలన్ని కాల్తో కొట్టేటటువంటి ఒక ఫైట్, ఆ విలన్ పోయి లారీ కింద పడతాడు. అది డైరెక్ట్గా చేయటం వల్ల కాలు కింద మడం కొంచెం ఫ్రాక్చర్ అయింది. నిన్న ఉదయం ప్రథమ చికిత్స చేశారు. ఇప్పుడు ఇదే టైంలో ఏజీ హాస్పిటల్లో చికిత్స జరుగుతుంది. అదే టైంలో ఆ మహానుభావుని, ఆ పరమేశ్వరుణ్ణి, పార్వతీ పరమేశ్వరుని కోరుకోవటం జరిగింది. మా దైవం బాలకృష్ణ గారు తొందరగా కోలుకోవాలని, మళ్ళీ సినీ పరిశ్రమకి, అదే రకంగా రాష్ట్ర ప్రజలకి, అదే రకంగా బసరావు తారకం క్యాన్సర్ హాస్పిటల్కి హైదరాబాద్లోనే కాకుండా విజయవాడలో నిర్మించేటటువంటి హాస్పిటల్ తొందరగా పూర్తి చేయాలని నా దైవం, నా ప్రాణ సమానం ఆయన కోసం పూజ, బాలకృష్ణ గారి కోసం పద్మభూషణ్ బాలకృష్ణ గారి కోసం పూజ చేయడం జరిగింది. ఇంతమంది వచ్చారు. నిజంగా ఆయన ఉన్న గొప్పతనం ఏంటంటే వెన్నపూస మనస్తత్వం. నిన్న సాయంత్రం ఫోన్ చేశాను, కనీసం ఎత్తుకుంటాడా, ఏమైనా బాధలో ఉన్నాడా అని. పక్కన ఎత్తుకొని కోటరెడ్డి తమ్ముడు బాగుండావా అన్నాడు. సార్ నేను నిన్ను అడుగుతున్నాను సార్ బాగుండావా లేదో అంటే, నేను చెప్పేది అన్నాడు. అది జరిగిందంతా చెప్పాడు. అవతల ఏం ఆడిందో మా మిస్సెస్ మాట్లాడితే పిల్లలు బాగున్నారా, అమెరికాలో బాగున్నారా, పాప బాగుందా, సార్ మీరు చెప్పండి, నేను బాగున్నాను వాళ్ళు బాగున్నారా, మీరు బాగుంటే మేము బాగుంటాం సార్ అంటే తను అంతలా బాధలో ఉన్నా మన బాగోగులు అడిగాడంటే అందుకే ఆయన దైవ స్వరూపుడయ్యాడని చెప్పి తెలియజేస్తున్నారు. అటువంటి మహానుభావుడు కోలుకోవాలి. ఎందుకంటే
లయన్ సినిమా మా నెల్లూరు రమణ రావు గారు తీశారు. ఒకసారి రమణ రావు గారు నాకు చెప్పాడు, లాస్ట్లో లారీలో ఫైట్ ఉంది, దాని రోజు దూకాలి సార్, డూపును పెడదాం సార్ అన్నాడు. నేను ఒప్పుకోను, నేనే దూకాలి అంటే పాప వెళ్ళలేదంట, అద్దాలు పగలు కొట్టుకొని దూకాడు, కొంచెం గీసుకొని పర్లేదు రావు అంటే మా హీరోలో నిజమైన శక్తి ఉంది, నిజమైన కళా పోషణ ఉంది. ఆయన నిర్మాతలు కూడా కష్టపెట్టాడు. అదే రమణరావు గారు బాలకృష్ణ గారు సాయంత్రం పుల్కాలు అడిగితే స్టార్ హోటల్ నుంచి 500 రూపాయలు తెప్పించాడు. ఒకటే అన్నారు బాలకృష్ణ గారు, ఎందుకు రమణరావు గారు ఇంత ఖర్చు పెడతారు, 2 పుల్కాలు బయట 50 రూపాయలు ఇస్తూ వస్తాయి, 500 రూపాయలు పెట్టి తేవాలన్నా, అది పుల్కా ఇది పుల్కాయే అన్నటువంటి మహానుభావుడు మా దేవుడు బాలకృష్ణ గారు అని చెప్పి నేను తెలియజేస్తున్నాను. అందుకే జనరల్గా అయితే నేను పొల్లు దండాలు పెట్టకూడదు, నాకు స్టంట్ వేస్తుంది. చాలామంది చెప్పారు ఎండని, ఎండ లేదు వాన లేదు, నా దైవం బాగుండాలి, నా బోటలు పోయినా మా ఆయుష్ అంతా ఆ మహానుభావుడు తీసుకోవాలి, 10 మందికి సేవ చేయాలి, ఎంతో మందిని బతికించాలి, క్యాన్సర్ పేషెంట్ని ఎంతో మంది ప్రేక్షకుల్ని మెప్పించాలి, తన ప్రజలకి న్యాయం చేయాలి, ఈ తెలుగుదేశం పార్టీకి అండగా నిలవాలి, చంద్రబాబు నాయుడు గారికి లోకేష్ గారికి అండగా ఉండాలి. అటువంటి మహానుభావుడు ఎప్పుడూ బాగుండాలని నాకు ఎంతమంది చెప్పినా నేను వినలేదు. ఈరోజు మా మిస్సెస్ కూడా రావాల్సింది, ఆమె కొంచెం ఆరోగ్యం బాగలేదు. ఆమె అడిగింది వచ్చేటప్పుడు పొర్లు దండాల కార్యక్రమం ఉందా అనింది. నేను ఆవిడ కూడా చెప్పలేదు, నా ఆరోగ్యత ఒప్పుకోదని. ఉంది అన్న, ఇంకేం మాట్లాడాల. అదే ఆ మహానుభావుడు కోరుకున్నాం. నిజంగా ఇప్పుడే శస్త్రచికిత్స జరుగుతుంది, కరెక్ట్గానే చేసాం, తప్పకుండా కోలుకుంటాడు. ఆ పరమేశ్వరుడు ఆశీస్సులు ఉన్నాయి. నా దేవుడు అతి త్వరలో తిరిగి షూటింగ్లో పాల్గొంటాడు. క్యాన్సర్ హాస్పిటల్కి హైదరాబాద్ డెవలప్కి ఉపయోగపడతాడు. మరో విజయవాడలో కట్టే క్యాన్సర్ హాస్పిటల్కి త్వరగా చేయబోతాడు. ఈ సినిమా తొందరగా పూర్తయిపోతుంది. ఈ మహానుభావుడు బాగుండాలని 100 కోటి దండాలు ఆ దేవుణ్ణి కోరుకుంటున్నాను. ఎప్పటికీ ఈ జీవితం కట్టి కాలే వరకు ఆయనకి విశ్వాస పాత్రుడుగా ఆయనతోటే ఉంటారని కూడా తెలియజేస్తున్నాను. బాగుండాలి బాలకృష్ణ ఆరోగ్యం, బాగుండాలి మా దైవం బాలకృష్ణ గారి ఆరోగ్యం, బాగుండాలి మా దైవం బాలకృష్ణ గారి ఆరోగ్యం. ఓం నమః శివాయ, ఓం నమః శివాయ, ఓం నమః శివాయ, ఓం నమః శివాయ. థ్యాంక్ యూ. కొలిచిన వారికి కొంగు బంగారమై అడిగిన కోరికలు తీర్చే శ్రీ వెంగమాంబ పేరెంటాలు అమ్మవారి దివ్య బ్రహ్మోత్సవాల సందర్భంగా భక్తులందరికీ ఆత్మీయ ఆహ్వానము. నెల్లూరు జిల్లా ఉదయగిరి నియోజకవర్గం దుత్తలూరు మండలం నర్రవాడ గ్రామంలో వెంచేసియున్న శ్రీ వేంగమాంబ అమ్మవారి ఆలయంలో ఈ నెల 23వ తేదీ గురువారం రోజున 16 రోజుల పండుగ మహోత్సవం, అలాగే ఆగస్టు 6వ తేదీన నెల పొంగళ్ల వేడుక భక్తి శ్రద్ధలతో వైభవంగా జరగనున్నాయి. అమ్మ దయ ఉంటే అన్ని ఉన్నట్లే అనే నమ్మకంతో ఈ పవిత్రమైన వేడుకల్లో మీరు మీ కుటుంబ సమేతంగా పాల్గొని అమ్మవారి దివ్య దర్శనం చేసుకుని కృపాకటాక్షాలు పొందాలని దేవస్థాన ఈవో శ్రీనివాసులు రెడ్డి, ఆలయ చైర్మన్ ముసలయ్య కోరుచున్నారు. Please subscribe SS News AP.